ఇష్యూ అలాగే వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి కూడా ఈ మధ్య అసౌదీ చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎస్సీ ముందుకు చూసుకుంటే ఎస్సీలో చాలా గందరగోళం జరుగుతుంది. ఎస్సీకి సంబంధించి అక్కడ భూమే కాదు, అది ప్రభుత్వ భూమి. అభివృద్ధికి భూములు తీసుకోవద్దా, అభివృద్ధి జరగవద్దా అని ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలోనే అనౌన్స్మెంట్ చేశారు. సార్, ఎట్లా చూస్తారు? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు అనేది ఏంటంటే ఇది ప్రభుత్వ భూమిని మేము అమ్ముకోవచ్చు అని. సరే, నిజంగానే అనుకోండి, అది కాదు, అది యూనివర్సిటీకి ఇంతకుముందు అలాట్ అయింది, ఆ డాక్యుమెంటేషన్ చక్కగా లేవు. సరే, మీరే కరెక్ట్ అనుకోండి, అది ప్రభుత్వ భూమి అనుకోండి. ప్రభుత్వ భూమి ఉంటే ఏమన్నా చేసుకోవచ్చా? పర్యావరణం కాపాడొద్దా? అక్కడ గ్రీన్ స్పేస్ వద్దా? ఒక పార్క్ అనే ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉన్నట్టు అక్కడ పార్క్ అనే చేయండి. సరే, యూనివర్సిటీకి ఇవ్వకపోతే ఏకపాయ సరిపోని భూమి ఉందని ఏమన్నా చేయండి, కానీ దాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేయకండి. మాకు తెలుసు రాష్ట్రం దివాలా తీసింది, అది మీ వల్లనా లేకుంటే పాతోని వల్లనా మాకు తెలియదు. దివాలా తీసింది, మీకు అవసరము సెంటర్ నుంచే ఇన్ని డబ్బులు వస్తున్నాయి, రాష్ట్రం ఏం డబ్బులు లేవు, అందుకే భూములు అనుకుంటున్నారు. మీరే అన్నారు కదా కేసీఆర్ గారిని, ఏంది భూములు అమ్ముకొని పరిపాలన చేస్తుండు. మీరు కూడా అదే కేసీఆర్ చేసింది మీరే చేస్తుండ్రు. నా విజ్ఞప్తి ఏంటంటే దీన్ని రియల్ ఎస్టేట్గా మారకండి. ఒకవేళ నిజంగానే మీకు అధికారం ఉన్నది, అది ప్రభుత్వ భూమి అంటే యూనివర్సిటీకి వాపసు ఇచ్చేసేయండి, అలోకేట్ చేయండి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం వాళ్ళకు కూడా దీని మీద కన్నుండే 10 ఏళ్ళు పాలించారు. తెలంగాణ వచ్చినాక అలాట్ చేయలేదు, ఇంకా దాని మధ్య నుంచి రోడ్ వేసిండ్రు. రోడ్ ఎందుకు వేసిండ్రు? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అది యునివర్సిటీకి, ఇది మేము అమ్ముకోవచ్చునా? వాళ్ళే కదా కల్ప్రిట్స్, వాళ్ళే తండ్రి కొడుకులు ఇంతకుముందు ఉన్నది. మేము బీజేపీ యువ మోర్చా, ఏబీవీపీ వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాము ఏంటంటే కేసు నడుస్తున్నాయి, పిల్లు వేసిండ్రు. అది ప్రభుత్వ భూమా, యూనివర్సిటీ భూమా, లేకుంటే అధికారం అమ్ముకునే ఆక్షన్ చేసే అధికారం ఉందా, ఇవన్నీ కూడా కేసు నడుస్తుంది. అప్పటి వరకన్నా ఆపండి. ఒకవేళ మీరు కేసు గెలిచినా కూడా దాన్ని మాత్రము ప్రజలను, హైదరాబాద్ను, స్టూడెంట్సే కాదు యావత్ హైదరాబాద్కు ఒక లంగ్ స్పేస్, గ్రీన్ స్పేస్ అవసరం. ఇది చాలా మంచి లంగ్ స్పేస్. దీన్ని మాత్రము రియల్ ఎస్టేట్ కాంక్రీట్ జంగిల్గా మారవకండి అని నా విజ్ఞప్తి. వక్ఫ్కు సంబంధించి మొన్న వక్ఫ్ అనేది కూడా మా ప్రాపర్టీ, మా తాత ముత్తాతలు సంపాదించినటువంటి భూములు, ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ భూములకు కూడా మేము ఇవ్వము అని చెప్పి అసౌదీని ప్రకటించడమే కాకుండా మొన్న లాస్ట్ ఫ్రైడేకి సంబంధించి నిరసన తెలిపారు. సార్, వాళ్ళ ముత్తాతలు అన్ని భూములు హిందువులవే, వాళ్ళు లేకుండే. అట్లా చూస్తే చరిత్ర మాట్లాడాలంటే మొట్టమొదలు వక్ ఏంది అని ఒక పరిశీలన చేయండి. వక్ అనే పదము ఖురాన్లో లేదు. వక్ అనే పదము ఖురాన్లో లేదే కాదు, వక్ అనేది ఇస్లాం మతంకు సంబంధించింది కానే కాదు. వక్ అనేది ముస్లిం సమాజానికి సంబంధించింది, ఆస్తులకు, రియల్ ఎస్టేట్కు సంబంధించింది. వక్ దాని మీద మౌల్లాస్ లేకుంటే వాళ్ళ మత పెద్దల అధికారం ఉంటుందా, ప్రభుత్వ అధికారం ఉంటుందా అని ఈ ఆర్గ్యుమెంట్ చర్చ ఇక్కడ కాదు, నిన్న మొన్న కాదు, 11వ శతాబ్దం నుంచి ఈ ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. భారతదేశం కాదు, ఈజిప్ట్లా, మళ్ళా టర్కీలా, స్పెయిన్లా, మలేషియాలా, పాకిస్తాన్లా అంతా జరుగుతుంది. వక్ ఎవరిది? మతంకి సంబంధించింది కాదు, సమాజానికి సంబంధించింది. అయితే అన్ని జాగాలు కూడా వక్ సమాజానికి సంబంధించింది. అంటే సమాజాన్ని పరిపాలించేది దేవుడు కాదు, ప్రభుత్వము. అయితే ప్రభుత్వం చేతిలో ఉండాలని ప్రతి దేశంలో ముస్లిం స్కాలర్స్ ఒక్కొక్క 12 దేశాలల్లో వక్ ఎవరి కిందికి వస్తుంది? స్టేట్ కంట్రోల్ ఉండాలనా, లేకుంటే మతం పరంగా మత పెద్దలు లేకుంటే మౌల్లాస్ కంట్రోల్ ఉండాలంటే ఈవెన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, సౌదీ అరేబియా ప్రతి దగ్గర ప్రభుత్వ కంట్రోల్ ఉన్నది. ఇక్కడ కూడా అట్లుండాలి. ఇంతకుముందు అట్లే ఉండేది. కానీ 95లో కాంగ్రెస్ దీన్ని బాబ్రీ మస్జిద్ కూలగొట్టినాక మెప్పిస్తందుకు, ఒప్పిస్తందుకు ఇది సెక్షన్ 40 అందులో సవరణ చేసింది. ముఖ్యంగా ఇప్పుడు రేపు ప్రవేశపెట్టే వక్ బిల్ల, రేపో ఎల్లుండో అవతలెండో ప్రవేశపెట్టే బిల్లలో ఎన్నో అంశాలకు ముస్లిమ్స్లకు లాభం అవుతుంది. అదే కాక కొంతమంది ముస్లిమ్స్లకు ఆ వక్కు సంబంధమే లేకుండా చేసిండ్రు. అంటే పస్మందా ముస్లిమ్స్ ఉన్నారు, అహ్మదియార్ ముస్లిమ్స్, బోరా ముస్లిమ్స్, ఎంతోమంది అందులో లేరు. ముఖ్యంగా సున్నీ అండ్ షియా వాళ్ళది కూడా ఆ డివిజన్ చక్కగా లేదు.
ఎన్నో వక్ భూములు కాపాడతారు. ఎంతోమంది అంటారు థర్డ్ హైయెస్ట్ ల్యాండ్ అంటే అన్నిట్లా మూడో స్థలంలో భూములు ఉన్నాయంటే వక్ ఉన్నాయి. అన్నిట్లో ఎక్కువ వస్తాయి. ఎందుకంటే నెంబర్ 1 నెంబర్ 2 డిఫెన్స్, ఇంకా రైల్వేస్. డిఫెన్స్ అండ్ రైల్వే ఎట్లయినా గవర్నమెంట్. అయితే అన్నిట్లో ఎక్కువ భూములు భారతదేశంలో ఉన్నాయి సంస్థ కంటే వక్ ఉన్నాయి. దాంతో పెద్ద 8 లక్షలు 9 13 లక్షల ఎకరాలు ఉన్నాయి. అది దాంతో ఆమ్దాన్ వస్తే ముస్లిమ్స్ పేదలకు, అనాథులకు, ముస్లిమ్స్ ఎవరైనా గుడ్డోళ్ళు లేకుంటే వికలాంగులకు వాళ్ళకు లేకుంటే ఎడ్యుకేషన్ కొరకు, ట్రీట్మెంట్, వైద్యరంగం కొరకు వాడవచ్చు. కానీ వస్తున్నాయి ఆమ్దాని వస్తలేదు, ఎవరో మధ్యవర్తులు కొట్టేస్తున్నారు. సో ఇందులో ఎన్నో అంశాలు ముస్లిమ్స్లకు చాలా లాభం అవుతాయి. కానీ ముఖ్యంగా 3 అంశాలు ఏంటంటే, ఒకటేమో సెక్షన్ 40, ఇంకోటేమో నాన్ ముస్లిమ్స్ వక్లో ఎట్లా ఉండగలుగుతారు, వక్ బోర్డులో ఎట్లా ఉండగలుగుతారు, అదొకటి. ఇంకోటేమో వక్ బై యూజర్. ఈ 3 ఇష్యూస్లా కొట్లాడుతున్నారు. ఈ మూడిట్లో కూడా ఫస్ట్ సెక్షన్ 40 అంటే ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినది ఏంటంటే, వక్ బోర్డు ఏ భూమి అంటే ఆ భూమి, కన్నేసిన భూమి నాదనుకోవచ్చు, దానికి మీరు కోర్టుకు పోరాదు, పోతే వక్ ట్రిబ్యునల్కి పోవాలి. వక్ ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్. అది చట్టానికంటే ఎక్కువ, అంటే రాజ్యాంగం కంటే ఎక్కువ అంటే వక్ ట్రిబ్యునల్. అంటే ముస్లిమ్స్కు రాజ్యాంగం వర్తించాలన్నట్టు కాంగ్రెస్ చేసింది. ఎన్నో చూసినాం. ఇది చెప్పిండ్రు నోటి మాట తీరుగా. నేను అప్పుడు ఔరంగజేబ్ కూడా చెప్పిన, మా చేవల పార్లమెంట్లో నోటి మాటతోటి ఔరంగజేబ్ అంట 300 ఏళ్ళకైనా నోటి మాటతోటి హైటెక్ సిటీలో 300 ఎకరాలు తీసుకో అన్నాడంట. ఇంకా అదే ఫైనల్. వక్ ట్రిబ్యునల్ కరెక్ట్ ఔరంగజేబ్ 300 ఏళ్ళకి చెప్పింది అదే అంట. దానికి సుప్రీంకోర్టు నవ్వుతున్నారు. ఎవరు నవ్వేది? ఎవరు? సౌదీ అరేబియా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు అందరూ. మా దేశంలో దేని ప్రొటెక్షన్, మీ భారతదేశంలో మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది నవ్వుతున్నారు. దీని మీద ఆర్గ్యుమెంట్ లేదు. 200% అది రద్దు అవుతుంది. డిస్కషన్లో బిల్ ప్రవేశపెట్టిన అమెండ్మెంట్ సాధ్యం, దీని మీద అమెండ్మెంట్ ఉండదు. స్ట్రైక్ డౌన్ సెక్షన్ 40. కాంగ్రెస్ వక్ సెక్షన్ 40 కాంగ్రెస్ మెప్పించే అంశము రద్దు అవుతుంది. సెకండ్లీ, అసదుద్దీన్ ఓవైసీ గారు అంటారు బ్యారిస్టర్ లాస్ అవుతుండు, ఆయన కూడా దీని మీద ఆర్గ్యూ చేస్తారు. సెక్షన్ 40 మీద ఆయనకు తెలుసు. ముఖ్యంగానే ఆర్గ్యూ చేసేది 2 అంశాల మీద. ఏంటంటే, మీరు తిరుపతి దేవస్థానం గుడిలా ముస్లిమ్స్ ఉండగలుగుతారా, మళ్ళీ వక్ బోర్డులు ఎందుకు? ఆయనకు తెలుసు, తెలివిగల్లోడు. ఒక గుడిని వక్ బోర్డుతో పోల్వలేరు, ఒక గుడిని ఒక మస్జిద్తో పోల్చాలి. మా మస్జిద్లో నాన్ ముస్లిమ్స్ ఉండమని ఏమన్నా చట్టం ఉందా? లేదు. మీరు వక్ బోర్డును పోల్చేది ఉంటే గుడితో పోల్వకండి, మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో పోల్వండి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరి కులాలు, అందరి మతాల వాళ్ళు ఉంటారు, అది కరెక్ట్. దాంట్లో కూడా ఆర్గ్యుమెంట్ లేదు. ఇంకా లాస్ట్ ఏమైనా ఇంతో అంతో ఆర్గ్యుమెంట్ ఉండే వక్ బై యూజర్ కూడా అయింది. నేను 10 ఏళ్ళ సంది ఇక్కడ నమాజ్ చేస్తున్నా, ఈ భూమి నాదంటే అది వక్ బై యూజర్. లేకుంటే 1000 ఏళ్ళ సంది 100 ఏళ్ళ సంది చేస్తున్నాను అనుకో, నువ్వు నా భూమిలో చేస్తే నాకు హక్కు ఉన్నది. నువ్వు ఇక్కడ ఏమైనా చేసుకో, ఇక్కడ నువ్వు నమాజ్ చేయి, బొందబెట్టి ఏమని, భూమి నా పేరు మీద నాది, అది గవర్నమెంట్ పేరు మీద, అది నీకు గవర్నమెంట్ మధ్య కొట్లాట, అది రెవెన్యూ కొట్లాట, అది రెవెన్యూ డిపార్ట్మెంట్. అన్ని దేశాల రెవెన్యూ డిపార్ట్మెంటు, ప్రభుత్వము, వక్ బోర్డులు ఉన్నది. సౌదీ అరేబియా నుంచి, స్పెయిన్ కాడి నుంచి, క్రొయేషియా కాడి నుంచి, టర్కీ కాడి నుంచి, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మలేషియా, ఇండోనేషియా వరకు ఉన్నది. ఇక్కడ ఎందుకు ఉండొద్దు? వాళ్ళకి ఏం ఆర్గ్యుమెంట్ లేదు. తప్పనిసరి ఈ బిల్ పాస్ అయితే కొంచెమేమో వక్ బై యూజర్ సవరణ అయితే కొంచెము సాధ్యం, లేకుంటే యాజ్ ఇట్ ఈస్ పాస్ అవుతుంది. ఇంకోటి, వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అందరు మీతోటే ఉన్నాము. ఓన్లీ మేము చేయాలి, బయటికి మాట్లాడలేము, మీకు ఈ దరిద్రమైన పార్టీలు ఉన్నాం మేమని వాళ్ళని ఎత్తి కొట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఎస్సీకు సంబంధించినటువంటి భూముల వేలాన్ని కూడా ఒకవైపు కూడా రద్దు చేసుకోవాలి, కాంక్రీట్ జంగల్గా కూడా ఎస్సీను మార్చొద్దు, అమ్మడానికి ఇంకోవైపు డబ్బులు దాని మీద సమీకరించడానికి మరొక విధానాలు ప్రభుత్వం చూసుకోవాలని చెప్తూనే వక్ఫ్కు సంబంధించి ఎవరికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉండదు, రాజ్యాంగాన్ని మించి కూడా వక్ఫ్కు సంబంధించినటువంటి అధికారాలు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి బిల్లు ఖచ్చితంగా కూడా ఆమోదించడమే లాంఛనమే అని చెప్తూనే మరొక పక్క కాంగ్రెస్కు సంబంధించిన ఎంపీలు సైతం ఈ వక్ఫ్ బోర్డు విషయంలో కూడా ఒకవైపు తమకే అనుకూలంగా ఇంటర్నల్గా మద్దతు ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ బిల్లు పాస్ కావడం కాదు. అసాద్ మాట్లాడేది కూడా తనకు సంబంధించి కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. వక్ఫ్కు సంబంధించి కూడా వక్ఫ్ సరైనది కాదు, ముస్లిం దేశంలోనే ఇటువంటి లా ఎక్కడ కూడా లేదు కాబట్టి డెఫినెట్గా కూడా ఈ బిల్లు ఖచ్చితంగా కూడా పార్లమెంట్లో ఆమోదం పొందుతుంది అని చెప్పి కూడా కొండ విశ్వేశ్వర రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.